వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ నా ప్రాణమా పార్ట్ 42. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? అభి కోపంగా, అరే నీకు ఈ స్నేహితుడు కంటే మీకు పనే ఎక్కువైందిగా, వెళ్ళండి వెళ్ళు, నా గోడును నేనే చెప్పుకుంటూ నేనే భరిస్తాను అంటూ మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేయబోతుంటే మొదటి స్నేహితుడు చంటి, అరే 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 ఆపరే, ఏందిరా ఆ ఏడుపు, ఆడపిల్ల లెక్క ఏడుస్తున్నావు. రెండో స్నేహితుడు బాలు, అందరూ పరేషానై నీ వైపే చూస్తున్నారా, మా తలకాయ తీసేసినట్టుందిరా బాబు అనగానే, అభి నీకేం తెలుసురా నా బాధ, నాలాంటి బాధ ఎవరికి పగవారికి కూడా రాకూడదు అని చెప్పుకుంటూ ఆపోతాడు. చంటి కోపంగా, అరే తిక్క తిక్క సమాధానాలు ఆపి కరెక్ట్ పాయింట్కి రారా బాబు, పిచ్చి లేస్తుంది మాకు. అభి అది అది అని ఏం చెప్పకుండా ఎలా చెప్పాలో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తుంటే బాలు కోపంగా, అరే తొందరగా చెప్పురా వెర్రి పుష్పం, ఎంతసేపురా. అభి కోపంగా, నన్నే అంత మాట అంటావురా, చెప్తారు నీ సంగతి. బాలు, నా సంగతి తర్వాత చెప్దు కానీ ముందు ఆ మ్యాట్ ఏంటో చెప్పురా. అభి తన కనుబొమ్మలు బ్రుకుటిముడి వేసి చూస్తుంటే చంటి కోపంగా, అరే మమ్మల్ని చాలా విసిగిస్తున్నావురా. అభి చిన్నగా నిన్న జరిగిన మ్యాటర్ని అంతా పూసగుచ్చినట్టు వివరిస్తాడు. అంతే, ఒక్కసారిగా చంటి బాలు విపరీతంగా నవ్వుతుంటారు. అభి కోపంగా, అరే నా బాధ చెప్తుంటే మీరు నవ్వుతున్నారేందిరా, మీరు నవ్వు ఆపలేదనుకో నా ఇష్టం వచ్చినట్టు దంచుతా, గుర్తుపెట్టుకోండి. అయినా వాళ్ళు అలానే నవ్వుతుంటారు. అభి కోపంగా లేచి చంటి బాలు వీపు మీద ఒక్కటిస్తాడు. అయినా వాళ్ళు నవ్వు ఆపుకోలేక కింద పడి మీద పడి నవ్వుతూ ఉంటారు. అభి సీరియస్గా, అరే మీరు నవ్వు ఆపలేదనుకో మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని అభి చెప్పగానే వాళ్ళు ఇంకా పగలబడి నవ్వుతారు. అలా ఇంకా 10 నిమిషాలు అలాగే నవ్వి అప్పుడు బలవంతంగా కంట్రోల్ చేసుకొని అభి ముఖం చూస్తే వాళ్ళకి మళ్ళీ నవ్వొస్తుంది. ఇంకా ఎక్కువ నవ్వితే వాడు ఫీల్ అవుతాడని, అరే నువ్వు గీదానికారా ఏడ్చేది, అది ప్రతి భార్యాభర్తలకు జరిగేదే కదరా, నువ్వు నీ భార్యతోనే కదా కలిసింది, ఎవరో పరాయి వాళ్ళతో ఏదో జరిగిందన్నట్టు అలా ఏడుస్తున్నావేందిరా. అభి, అరే మీరు ఎన్నైనా చెప్పండిరా, అది నా జీవితాన్ని నాశనం చేసింది, నా శరీరాన్ని సొంతం చేసుకుందిరా అని బాధతో చెప్తాడు అభి. అరే నువ్వు ఇలానే ఏడుస్తూ కూర్చుంటే నిన్ను చూసే వాళ్ళంతా తేడాగాడనుకుంటారా, కొంచెం ఆ ఏడు పాపరా బాబు, నువ్వు ఏడుస్తుంటే మాకు కంపరంగా ఉందిరా. అభి చిరాకు పడుతూ, అంతేలే మీకు ఇలానే ఉంటుందిరా, మీరు నా ప్లేస్లోకి వస్తే కానీ మీకు తెలియదు అంటాడు. బాలు కోపంగా, మాకు తెలియందేముందిరా బాబు, మాకు పెళ్ళయింది, కాపురాలు చేసుకుంటున్నాం, పిల్లలు కూడా పుట్టిండ్రు, ఇంకా మాకు తెలియందేముందిరా, నువ్వు ఇంత కొత్తగా మాట్లాడుతున్నావు. అభి కోపంగా లేచి నిలబడి, ఇక నేను మీతోటి వాదించలేనురా, నా బాధను మీరు కూడా అర్థం చేసుకుంటలేరు, నవ్వుల పాలు చేసిరు అంటూ అక్కడి నుండి రుసరుసలాడుతూ కారెక్కి ఆఫీస్కి వెళ్తాడు. అభి వెళ్ళాక చంటి బాలు, అరే వీడు మన ఫ్రెండేనారా, ఇలా తయారైనరా బాబు, ముందు ముందు ఎన్ని కష్టాలున్నాయో ఏంటో మనకు అని ఇద్దరు ఒక నిట్టూర్పు విడిచి ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అభి ఆఫీస్కి వచ్చి అతని క్యాబిన్లోకి వెళ్ళేసరికి అక్షర వర్క్లో చాలా బిజీగా ఉంటుంది. లోపలికి ఎవరు వచ్చారు అన్నది కూడా పట్టించుకోలేనంత బిజీగా వర్క్ చేసుకుంటూ ఉంది. అభి వెళ్ళి తన సీట్లో కూర్చొని అక్షర వైపే కనురెప్ప వేయకుండా చూస్తూ ఉన్నాడు.
ఎందుకో తనని అలా చూస్తుంటే మనసు హాయిగా అనిపిస్తుంది. ఇక్కడ అక్షరకు అంత ఏసీలో కూడా ముచ్చెమటలు పడుతూ ముఖం మీద నుండి కారుతూ ఉన్నాయి. అక్షర ఫాస్ట్‌గా వర్క్ కంప్లీట్ చేసుకొని అభి చెప్పిన టైం కంటే 10 నిమిషాల ముందే కంప్లీట్ చేసుకొని అబ్బా! అని ఒళ్ళు విరుచుకుంటూ అటువైపు చూసేసరికి అభి తన వైపే చూస్తూ ఉండడం గమనిస్తుంది. వెంటనే అభి తన చూపులను ప్రక్కకు తిప్పి ల్యాప్‌టాప్ ఓపెన్ చేసుకుంటాడు. అక్షర ఫైల్ తీసుకొని అభి దగ్గరికి వెళ్ళి మీరెప్పుడొచ్చారు అభి సార్? అని అడుగుతుంది. అభి నువ్వు సీరియస్‌గా వర్క్ చేసుకుంటున్నప్పుడే వచ్చాను గానీ, నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? అని అడుగుతాడు. కంప్లీట్ సార్ అని ఫైల్ తీసి అతని ముందు పెడుతుంది. అభి మనసులో ఇదసలు మనిషినా? రోబోనా? ఇంత క్రిటికల్ హార్డ్ ఫైల్‌ని ఎలా కంప్లీట్ చేసింది? నేను ఏదో మాట వరుసకి అలా అంటే ఇది నిజంగానే కంప్లీట్ చేసింది. సూపర్ రా అసలు. గ్రేట్. దీన్ని ఇది వంక పెట్టుకొని దీన్ని ఒక ఆట ఆడుకుందామంటే ఇది ఇలా చేసింది అని మనసులోనే తనని అభినందిస్తాడు. సరేలే అని ఆమె చేతిలోని ఫైల్ తీసుకొని ఓపెన్ చేసుకొని చూస్తుంటాడు. అక్షర వెళ్ళకుండా అభి వైపే చూస్తుంటే ఏంటి బేబీ అలా చూస్తున్నా? నీ చూపులతోనే నన్ను తినేస్తావా? అక్షర మనసులో వీడు నేను ఇంత కష్టపడి తల కూడా ఎత్తకుండా పనిచేసి కనీసం కూడా అభినందించలేడు. అయినా నేను చేసింది పరాయి వాళ్ళ కోసం కాదు కదా, నా కంపెనీ కోసం, నా పిల్లల భవిష్యత్ అని ఇక్కడి దాకో వెళ్ళి ఆలోచిస్తుంది. అభి అక్షర ముఖం ముందు చిటికేసి ఏంటి బేబీ ఈ లోకంలో లేనట్టున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? అభి తిడతాడు అన్న భయంతో ఏమీ లేదు అభిగారు అనబోయి అభి సార్ అంటుంది. లంచ్ టైం అయిందిగా లంచ్ చేద్దామా అని క్యాజువల్గా అడుగుతుంది అక్షర. అభి కోపంగా నువ్వు ఆఫీస్కి పని చేయడానికి వస్తున్నావా లేక తినడానికి వస్తున్నావా? అక్షర మీద అరుస్తాడు. ఉన్నట్టుండి అభి ఎందుకు అంతలా సీరియస్ అయ్యాడు? పాపం అక్షర పరిస్థితి ఏందో మరి అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.